అందరికీ శుభోదయం. ఈరోజు బుధవారం అవుతుంది. బుధవారం రోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటనేది పరిశీలిస్తే, బుధవారానికి అధిపతి బుధగ్రహము, బుధగ్రహానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు అవుతాడు. కాబట్టి విష్ణుశాస్త్ర పారాయణం ఈరోజు కనుక చేసుకుంటే అందరికీ శుభం కలుగుతుంది. ముఖ్యంగా ఎవరికైతే గోచార ఫలాల్లో ఇబ్బందులు ఉన్నాయో, గోచారంలో శని భగవానుడు కానీ గురు భగవానుడు కానీ గ్రహస్థితి సరిగా లేదు, అలాంటి వారంతా కూడా విష్ణుశాస్త్ర పారాయణ చేసుకుంటే విష్ణుశాస్త్ర పారాయణలో అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ విష్ణుశాస్త్ర మొత్తం పారాయణ చేసుకోలేని వారు కనీసం మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్నైనా 108 సార్లు జపం చేసుకోండి. అలాగే ఈరోజు బుధవారం రోజు నవగ్రహ స్తోత్రాల్లోని బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ఏంటంటే, ప్రియం గులికాశామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యం గుణోభైతం తం బుధం ప్రణమామ్యహం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. మామూలుగా అయితే 48 సార్లు జపం చేసుకుంటే చాలా మంచిది. అలా చేసుకోలేకపోయినా 27 సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా బుధవారం రోజు ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, రేపు చవితి అవుతుంది. బుధవారం రోజు ఈరోజు చవితి అవుతుంది. బుధవారం రోజు గణపతికి చాలా ప్రీతికరమైన రోజు. కాబట్టి బుధవారం రోజు గణపతిని గరికతో ఎవరైతే ఆరాధిస్తారో వారికి జీవితంలో ఏ సమస్యలున్నా కూడా వాటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగిపోతారు. ఏ పని ప్రారంభించినా విఘ్నాలు లేకుండా దిగ్విజయం సాధిస్తారు. అలాగే విద్యార్థులు ముఖ్యంగా గణపతిని ఆరాధిస్తే మంచి జ్ఞాపకశక్తి పడుతుంది. కాబట్టి విద్యార్థులు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే, ఓం గం ఐం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు 1 సంవత్సరం పాటు కనుక జపం చేస్తే ఎరలేని జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానివల్ల విద్యలో రాణిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు తమ సంతానం చేత ఈ ఓం గం ఐం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు జపం చేయించి అలవాటు చేస్తే వాళ్ళు విద్యలో రాణించి మంచి శుభఫలితాలు పొందుతారు. గణపతికి కొబ్బరి నూనెతో సోమ, మంగళవారాలు, బుధవారాలు, అలాగే చవితి రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఏ పని చేస్తే అందులో విఘ్నాలు లేకుండా అంతా విజయం సాధిస్తారు. శుభమస్తు.